వాక్యం చదువుదాం. రాజుల మొదటి గ్రంథం నుండి దేవుని మాటలు చదువుదాం. మొదటి అధ్యాయం 34వ వాక్యాన్ని చదువుదాం. దేవత్వం చదువుతారు. 34 యాజకుడైన సాధువుకును ప్రవక్త నాతానును అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాథను చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగును గాక అని ప్రకటన చేయవలెను. కూర్చోండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, సమస్త మహిమకు ఘనతకు పాత్రుడు, మన అనుదిన మేలుకు కారకుడైన మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమునకు స్తుతియు మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా. ఈ దినం ఒక పేరు మనం ధ్యానం చేసే వాక్యాన్ని పెట్టుకొని మనము చదువుకున్న మాటలను ధ్యానించాలి. దేవుడు మనకు ఇచ్చిన వాటిని మనం పాడు చేసుకోకూడదు. అదే మన ధ్యాన అంశం. దేవుడు మనకి ఇచ్చిన వాటిని ఏం చేసుకోకూడదు, పాడు చేసుకోకూడదు, పోగొట్టుకోకూడదు, నాశనం చేసుకోకూడదు. జాగ్రత్తగా దేవుడు మనకిచ్చిన వాటిని మన క్షేమాభివృద్ధి కొరకు, మన మేలు కొరకు దేవుడు ఎందుకైతే వాటిని ఇచ్చాడో వాటిని మనము భద్రం చేసుకొని కాపాడుకోవాలి. అది మన యొక్క ధ్యాన అంశము. దేవుడు మనకి ఇచ్చిన వాటిని మనం ఏం చేసుకోకూడదు, పాడు చేసుకోకూడదు, పోగొట్టుకోకూడదు, నాశనం చేసుకోకూడదు. ఈరోజు సొలొమోను గారి గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. రాజైన సొలొమోను గారు. రాజులందరిలో కూడా సొలొమోను గారు చాలా గొప్ప జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. కనుక వాళ్ళ నాన్నగారికి అనగా దావీదు గారికి వాగ్దానం చేశాడు, నీవు నా కట్టడలను నా విధులను నువ్వు అనుసరించి నడిస్తే నీవు కూర్చున్న సింహాసనం మీద నీ సంతానముడు ఒకడు ఉండక అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ప్రకారము రాజుగారి దగ్గరికి వచ్చి మరి సొలొమోను అమ్మగారు బ్రతిమాడుకుంటారు, నీ తర్వాత రాజు ఎవరు? నీవు వృద్ధుడమైపోయావు, రాజువైన దావీదు, నీ తర్వాత రాజు ఎవరు? అనేక ఆలోచనలు, ఊహలు వినబడుతున్నాను, ఎవరో రాజు అవుతారట అని మనం చేసినప్పుడు దావీదు అన్నాడు, నిశ్చయముగా సొలొమోనే నా తర్వాత రాజు అగునని దావీదు గారు ప్రకటన చేశారు. కనుక మనం 33వ వాక్యాన్ని కూడా చదువుతాం. అంతటా రాజు మీరు మీ ఏలిన వాడనైనా నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును
ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోనును చిరంజీవి యగునుగాక అని ప్రకటన చేయవలెను అంటారు. కాబట్టి ఏది ఏమైనా సొలొమోనును దావీదు గారు రాజుగా నియమించారు. పట్టాభిషేకము అయింది కనుక ముందు వెనక జనము నడుస్తూ రాజు అయిన సొలొమోను చిరంజీవి ఎగురుగాక అని కేకలు వేస్తున్నారు. దేవుడు మొట్టమొదటిగా ఆ సొలొమోను గారికి ఏమిచ్చాడంటే రాజ్యం ఇచ్చాడు. దేవుడు సొలొమోను గారికి ఏమిచ్చాడు? రాజ్యమునిచ్చాడు. 12 గోత్రములతో నిండిన యూదా ఇశ్రాయేలీయులను కలిసి అందరినీ ఏలునట్లు దేవుడు కృపనిచ్చాడు. కాబట్టి ఒక ప్రజలకు రాజ్యానికి రాజు కావాలంటే అంత తమాషైన పని కాదు. దేవుడు ఏ యోగ్యత లేకపోయినా ఏ అర్హత లేకపోయినా సొలొమోనును ప్రేమించి సొలొమోనుకు రాజ్యమును ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి అతనికి రాజ్యమును ఇవ్వటమే కాదు, కానీ గడిచిన వాళ్ళ నాన్నగారి కాలంలో రాజ్యమంతా యుద్ధాలు, ఫిలిస్తీన్లతో యుద్ధాలు, రకరకాల శత్రువులతో యుద్ధాలు, దేశంలో నెమ్మది ఉండేది కాదు. కనుక రాజు దావీదు గారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ జయం పొందుతూ వచ్చారు. కానీ సొలొమోను దావీదు గారి తర్వాత రాజ్యాన్ని తీసుకున్నారు. మనం చూస్తాం అతని రాజ్యము ఎలాగున్నది అన్నది 9వ అధ్యాయంలో అదే గ్రంథంలో 5వ వాక్యాన్ని చదువుదాం. నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడై ఉండక మారడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును స్థిరకాలము వరకు స్థిరపరచదును. ఏమంటాడు దేవుడు? రాజ్యమునిచ్చి మరలా ఒక విషయాన్ని చెప్తున్నాడు. మీ నాన్నతో నేను మాట్లాడాను, నీ సంతతిలో ఒకడు నీ సింహాసనం మీద ఉండక మానడని నేను చెప్పిన ప్రకారంగా నేను రాజుగా నియమించాను. కాబట్టి నీ రాజ్యమును నేనేం చేస్తాను? స్థిరపరుస్తాను. నీ రాజ్యమును నేను స్థిరపరుస్తానంట. ఇక రాజ్యం ఇచ్చిన వాడు, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త, వాగ్దానం చేస్తున్నవాడు, రాజ్యమును స్థిరపరుస్తాను, నీకే ఇస్తాను. ఎంతకాలం అంట? చిరకాలం, సదాకాలం నీకు రాజ్యాన్ని నేను స్థిరంగా ఉంచుతాను అని దేవుడు మరి వాగ్దానమునిచ్చాడు. కాబట్టి చాలా చక్కటి రాజ్యం సొలొమోను గారికి దేవుడు ఇచ్చాడు. దాన్ని స్థిరపరిచారు దేవుని బిడ్డలారా. కనుక దాన్ని స్థిరపరిచి దాన్ని ఆస్వాదించారు. రాజు కొలువై ఉన్నాడు. రాజ్య పాలన చేయడానికి సొలొమోను గారు 3వ అధ్యాయంలో అతడు ప్రార్థన చేయటం మనం చూస్తాం. ఎందుకు అంటే 10వ వాక్యం, 3వ అధ్యాయం 10వ వాక్యం, రాజు చేసిన సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను
ప్రాణమునైనను నీ అడుగక, శత్రువుల ప్రాణమునైనను నీవు అడుగక, న్యాయములను గ్రహించుటకు న్యాయములను గ్రహించుట, వివేకము అనుగ్రహించుమని వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. నీ మనవిని నేను ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల బుద్ధి వివేకములు గల హృదయమును నీకు హృదయమును నీకు ఇచ్చుచున్నాను. ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు నీ వంటి వాడు ఒకడునూ లేడు. ఒక్కడినూ లేడు. ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. కాబట్టి దేవుడు తనకేమిస్తున్నాడు? జ్ఞానమునిస్తున్నాడు. రెండవది, దేవుడు సొలొమోను గారికి ఇచ్చినటువంటిది ఏంటంటే జ్ఞానం. ఒకటి ఏమిచ్చారు? రాజ్యమునిచ్చారు. ఒక దేశానికి రాజు అంటే ఇంక అతని కంటే గొప్పవాడు ఎవరున్నారు? గొప్ప రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యాన్ని ఇదిగో కొన్ని రోజులని చెప్పట్లేదు, నీకు చిరకాలం స్థిరపరుస్తానని చెప్పాడు. నీకే ఆ రాజ్యాన్ని నేను చిరకాలం స్థిరంగా ఉంచుతాను అని దేవుడు హెచ్చరించాడు. కనుక ఎంత గొప్ప భాగ్యం దేవుడు బిడ్డలారా. ఈరోజు రాజ్యాల కొరకు యుద్ధాలను చేసేవారిని, రాజ్యాల కొరకు పోరాడేవారిని మనం చూస్తాం. కానీ దేవుడు పోరాడకముందే ఏ ఆశలు ఉన్నను లేకపోయినను దేవుడు సొలొమోనుకు రాజ్యం ఇచ్చారు. అంత మాత్రమే కాకుండా సొలొమోనుకు జ్ఞానమును దేవుడు రెండవది ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి నీవు జ్ఞానమును అడిగి, ఎందుకంటే జ్ఞానము మంచి చెడ్డలను వివేచించి నీ ప్రజలకు న్యాయము తీర్చడానికి నాకు జ్ఞానం కావాలని సొలొమోను గారు దేవుడిని అడిగినప్పుడు సొలొమోను గారికి దేవుడు జ్ఞానమునిచ్చాడు. కనుక ఆ జ్ఞానం ఎలాంటిది? 4వ అధ్యాయం 29వ వాక్యాన్ని, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసి కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానం తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటెను అధికమై ఉండెను. కనుక మహాజ్ఞానమును దేవుడు ఎవరికి? సొలొమోను గారికి ఇచ్చాడు. తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను. తూర్పు దేశస్థులు మహాజ్ఞానులు. యేసుక్రీస్తు ప్రభు పుట్టారు అని ఎక్కడి నుండి వచ్చి అడిగారు? తూర్పు దేశం నుండే వచ్చి అడిగారు. వారిని జ్ఞానులు అన్నారు. ఇంకా తూర్పు దేశస్థులకు మంచి జ్ఞానం ఉంటుంది, ఐగుప్తీయులకు కూడా మంచి జ్ఞానం ఉంటుంది. వారు వివేకపరులు. కనుక దేవుడు లోకములో నా జ్ఞానమునకు మిన్ననైన జ్ఞానం ఏది ఉండకూడదని దేవుడు సొలొమోనుకు ఏమిచ్చారు? జ్ఞానమునిచ్చారు. కనుక ఆ తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానము కంటెను అధికమై ఉన్నదంట. దేవుని స్తోత్రం. అధికమైన జ్ఞానమునిచ్చారు. తడబడేటువంటి వాడు కాదు. సొలొమోను యొక్క జ్ఞానము లోకములో ఎవరికీ లేని జ్ఞానమును దేవుడు ఇచ్చాడు. మహాజ్ఞాని. అందుకనే అతడు ఆ సామెతల గ్రంథాన్ని, పరమగీతాల గ్రంథాన్ని, ప్రసంగి గ్రంథాన్ని రాశారు. చాలా జ్ఞానముతో రాశారు. ఎవరైనా యవనస్తులకు జ్ఞానం కావాలంటే ఏం చదవాలట? సామెతల గ్రంథాన్ని చదవాలి. పదే పదే దేవుని యొక్క వాక్యమైన సామెతల గ్రంథాన్ని చదవాలి. కాబట్టి సామెతల గ్రంథములో ఎంతో జ్ఞానము మరి విమర్శబడి ఉన్నది. అందులో ఆ జ్ఞానాన్ని మనం పొందాలి అంటే దేవుని గ్రంథమైన సామెతల గ్రంథాన్ని మనం చదవాలి. అది సొలొమోను గారు వ్రాసినటువంటి గ్రంథం. జ్ఞానము కలిగిన మాటలు. కొన్నిసార్లు ఒక తండ్రి తన బిడ్డతో మాట్లాడినట్లు ఆ మాటలు మనము చదువుతాం. కాబట్టి దేవుని పిల్లరా, అటువంటి మహాజ్ఞానము కలిగిన మాటలు తను రాశాడు. కాబట్టి అతడు చాలా వివేకము గలవాడు. ఆకాశ మండలంలో ఉన్న వాటిని గురించి, భూమి మీద ఉన్న వాటిని గురించి, భూమి క్రింద ఉన్న వాటిని గురించి
దైవికమైన సంగతులను గురించి, అనేక పక్షుల గురించి, అనేక జంతువుల గురించి, కనుక రకరకాలైనటువంటి వాటి గురించి సునాయాసంగా జ్ఞానము కలిగి అతడు వివరించి రాశాడు. చిన్న చీమలు మొదలుకొని పెద్ద జంతువుల వరకు కూడా అతడు చాలా వివేకంతో రాశాడు. ఈ జ్ఞానం అంతా ఎవరిది అంటే దేవుడే. కాబట్టి అటువంటి జ్ఞానమును, బుద్ధిని, మంచి మనస్సును దేవుడు అతనికి దయచేశాడు. కనుక అతని తీర్పులు కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నట్లు 3వ అధ్యాయంలో మనం చూస్తాం. చివరి మాటల్లో 3 చివరి మాటల్లో అందుకు ఇశ్రాయేలీయులు అంతటా ఇశ్రాయేలీయులు అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడి. ఇంకా చాలా అందరికీ తెలుసు రాజుగారి యొక్క జ్ఞానం ఈ లోక జ్ఞానం కాదు. రాజుగారికి ఉన్న జ్ఞానం ఎవరికి లేదు. ఈ జ్ఞానము పరలోకపు జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం అని అతని తీర్పులకు, అతని మాటలకు అందరూ కూడా ఏం చేశారు? ఆశ్చర్యపడ్డారు. ఎటువంటి తీర్పు! నిజంగా మొట్టమొదటి కేసు తన దగ్గరికి వచ్చిన కేసు. 2 తల్లులు ఒకే బిడ్డను తీసుకొని వచ్చారు. ఒక బిడ్డ చచ్చిన బిడ్డ, ఇంకొక బిడ్డ బ్రతికిన బిడ్డ. కాబట్టి ఆ పై వాక్యాల్లో మనం చూస్తాం ఆ వివరాలు. కనుక ఒక ఆవిడ అంటే చచ్చిన బిడ్డ తల్లి అంటుంది, బ్రతికి ఉన్నది నాదే బిడ్డ, చచ్చింది దాని బిడ్డ అని అంటుంది. ఆ బిడ్డ చచ్చిపోయిన తల్లి, నా బిడ్డ బ్రతికిన బిడ్డ, చచ్చింది దాని బిడ్డ. బ్రతికున్న బిడ్డ తల్లి అయితే, అయ్యా బ్రతికున్నదే నా బిడ్డ, చచ్చిందే దాన్ని. పోనివాడేమన్నా వయసు ఉన్నవాడా? ఈమె మా అమ్మ, ఈమె మా అమ్మ కాదు అని చెప్పడానికి వయసు లేదు. పసికందులు, పిల్లలు, చిన్న పిల్లలు. ఒక తల్లి తన బిడ్డను చంపుకుంది, తన మీద పడి మరొక బిడ్డ కాపాడుకుంటే. కనుక చంపుకున్న బిడ్డ తల్లి పాలివ్వడానికి చూసినప్పుడు తన బిడ్డ చనిపోయింది. అందుకొరకు చచ్చిన బిడ్డను బ్రతికున్న బిడ్డ తల్లి పక్కన పడుకోబెట్టి, బ్రతికున్న బిడ్డను తీసుకుని వచ్చుకొని తన ప్రక్కలో పడుకోబెట్టి, ఉదయం లేచి చూసేసరికి ఆ బ్రతికి ఉన్న బిడ్డ తల్లి తన బిడ్డను చూసుకోగా, ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఇదిగో దాని ప్రక్కలో ఉన్న బిడ్డే నా బిడ్డ అని వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కనుక ఇది రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారి యొక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్రతికున్నదే నా బిడ్డ అని ఇద్దరు అంటారు, చచ్చినది నా బిడ్డ కాదని ఇద్దరు అంటారు. కాబట్టి న్యాయం ఎలా చేయాలి? చాలా క్రిటికల్, చాలా కష్టము అని అనుకున్నాడు. అందుకని రాజుగారు అన్నాడు, కత్తి ఒకటి తీసుకురండి, బ్రతికున్న బిడ్డను 2 ముక్కలు చేసి సరిసగము ఇద్దాం అని రాజుగారు ఆజ్ఞ ఇస్తే కత్తి తెచ్చారు. అప్పుడు బ్రతికున్న బిడ్డ హృదయం తరుక్కొని బాధపడినదై, అయ్యా ఆ బిడ్డను ఎంత మాత్రం చంపదు, దానికే ఇవ్వండి, ఎందుకనగా చంపితే ప్రయోజనం లేదు, ప్రాణం పోతుంది. కనుక ఆ బిడ్డ అక్కడైనా నా దగ్గర అయినా బ్రతకటమే కావాలి, దానికే ఇవ్వమంటే చచ్చిన బిడ్డ తల్లి అంటుంది, అవునయ్యా 2 ముక్కలు చూడు, అది నాదైనది తనదైనది కాకుండా దాన్ని కూడా చంపేయంటుంది. అప్పుడు రాజుగారు బిడ్డని ఎంత మాత్రం చంపకుండా బ్రతికున్న బిడ్డ తల్లి ఎవరో జ్ఞానముతో పసిగట్టి, అప్పుడు ఆ తీర్పును చూసిన ఇశ్రాయేలీలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. నిజంగా తీర్పు తీర్చే విషయంలో రాజుగారు దైవ జ్ఞానము గలవాలని అందరూ కూడా మరి ఆయనకు భయపడ్డారు. ఇంకా ఆ జ్ఞానము ఎవరిది? సొలొమోను కాదు, అది పై నుండి వచ్చిన జ్ఞానం, పరిశుద్ధ దేవుని యొక్క జ్ఞానం. ఈ రోజున యాకోబు పత్రిక 5 యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 5వ వాక్యంలో వాక్యం సెలవిస్తుంది, మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఈరోజు మనకు జ్ఞానం కావాలి. జ్ఞానం ఉందా? ఈరోజు మనకు చాలా మంది అనుకుంటా
ఇంత పెద్దదాన్ని అయ్యాను, నా జ్ఞానం లేకపోవటం ఏంటి? ఇంత పెద్దవాడిని అయ్యాను, నా జ్ఞానం లేకపోవటం ఏంటి? పెళ్ళయింది, మాకు జ్ఞానం లేకపోవటం ఏంటి అని చాలామంది చదువుకున్నాను, నాకు జ్ఞానం లేకపోవటం ఏంటి అని అనుకుంటా. నిజంగా లౌకిక జ్ఞానం ఉంటే ఉండొచ్చును, కానీ దైవ జ్ఞానం మనకు చాలా తక్కువగా ఉంది. దైవ జ్ఞానమును కలిగి మనం ఈరోజు చదువుకోవాలి. దైవ జ్ఞానమును కలిగి ఈరోజు మన సంసారాలు చేసుకోవాలి. దైవ జ్ఞానమును కలిగి మనము డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. దైవ జ్ఞానమును కలిగి మనం ఏదైనా కొనే విషయంలో, అమ్మే విషయంలో ఆలోచన చేయాలి. కనుక దైవ జ్ఞానముతో మనం ముందుకు వెళ్ళినప్పుడు అయ్యో నేను పొరపాటు పడ్డానే అని అనుకోనకుండా జాగ్రత్తగా మన జీవితంలో ముందుకు సాగుతాం. కనుక దైవ జ్ఞానము మనకు లేనప్పుడు నిజంగా చేయకూడని చేస్తాం, వెళ్ళకూడని చోటుకు వెళ్తాం, కొనకూడని కొంటాం, వ్యర్థమైన ఖర్చులు పెడతాం. కనుక చివరకు బాధపడుతుంది. కాబట్టి అలా కాకుండా ప్రతి విషయంలో కూడా మనకేం కావాలి? దేవుని జ్ఞానం కావాలి. ప్రార్థన చేయాలి. ప్రభువా, భార్యాభర్తలమైన మేము కలిసి బ్రతకడానికి తగినని జ్ఞానం మాకు అని దేవుని అడగాలి. ఈ సంసారాన్ని కొనసాగించడానికి తగిన జ్ఞానమును మాకు ఇవ్వండి ప్రభువా అని అడగాలి. బిడ్డలను పెంచడానికి దైవ జ్ఞానమును మాకు ఇవ్వండి అని దేవుని మనం అడగాలి. కనుక ఒక ధనమును నాకు ఇచ్చావు, ఈ ధనమును ఎలా ఖర్చు పెట్టాలో నీ జ్ఞానమును నాకు ఈ ప్రభువా అని మనం దేవుని అడగాలి. అననీయ సత్పిరాలు డబ్బు వచ్చినప్పుడు ఎలాగా దాన్ని వాడాలో తెలియక మరి సాతాను జ్ఞానం మీద ఆధారపడి దేవుని యొక్క మరి గొప్ప శిక్షకు వారు గురై ఇద్దరు కూడా ఒకే రోజు చనిపోయారు. కాబట్టి మనము ఏ విషయంలోనైనా మనకు దేవుని జ్ఞానం ఎంతైనా అవసరం. అది లోకస్తులు కోరుకోరు. మనకే దేవుడు అకృపనిచ్చాడు. అందుకని ఆయన అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుని అడగాలి. దేవుని అడగటం తప్ప? లేకపోతే ఇంత ఫీజు కట్టి మనం దేవుని అడగాల? లేదు. మోకాళ్ళ మీద పడి చదువుకునే పిల్లలు, వివాహం కావలసిన పిల్లలు, వివాహమైన వాడు మోకాళ్ళ నుంచి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ జ్ఞానమును మాకు ఇవ్వండి, బుద్ధిని నాకు దయచేయండి. మనము దేవుని బిడ్డలారా. కనుక సొలొమోను గారికి అటువంటి శ్రేష్టమైన జ్ఞానమును ఇచ్చారు. రాజ్యం ఇచ్చాడు, రాజ్యాన్ని స్థిరపరుస్తానని చెప్పారు. తర్వాత సొలొమోను గారు మహాజ్ఞానమును ఇచ్చారు. చక్కటి తీర్పులు, న్యాయమును జరిగించడానికి ప్రజలకు అన్యాయం లేకుండా చక్కటి జ్ఞానమును సొలొమోను గారికి దేవుడు ఇచ్చాడు. 10వ అధ్యాయంలోనికి మనం అదే గ్రంథంలో వస్తే రాజుల వరకు, రాణిల వరకు ఈ జ్ఞానం ప్రాకపోయింది. కనుక మొదటి వాక్యాన్ని చదువు. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థములు గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్ణమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజులకు మరుగైన తేదీయు లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతని కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారములను కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నె దండించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం పొందినదై రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును, నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుడు. నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. దేవునికి స్తోత్రం. కనుక వేరే దేశపు రాజులు, రాణులు
రాజుగారి దగ్గరికి వచ్చి ఆయన జ్ఞానాన్ని ప్రశంసించారు. ఏదైనా దేవుని జ్ఞానం అలా ఉంటుంది. ఈ లోకంలో ఏదో పుస్తకాలు చదవటం ద్వారా వచ్చిన జ్ఞానం కాదు, తిరుగుట వలన వచ్చిన జ్ఞానం కాదు, అనుభవం ద్వారా వచ్చిన జ్ఞానం కాదు. కానీ ప్రభు పాదాల దగ్గర మోకాళ్ళొంచి కన్నీరు గార్చి మరి పైనుండి వచ్చే జ్ఞానమును దేవుని కృప ద్వారా పొందుకున్నాడు. కాబట్టి ఆ జ్ఞానమునకు ఏ జ్ఞానం ఈ లోకంలో పనిచేయదు. చాలా శ్రేష్టమైన జ్ఞానం. శేబాదేశపు రాణి వెలగలిగిన వాటన్నిటిని తీసుకొచ్చి రాజుగారికి దానములనిచ్చి కనుక ఆమె విని ఆశ్చర్యపడ్డారు. నా దేశంలో నేను గురించి విన్నాను, చెప్పారు కనుక నేను చూసిన దానికి విన్నదానికి చాలా వ్యత్యాసం. నేను విన్నది చాలా తక్కువ, ఇక్కడికి వచ్చి చూసి తెలుసుకున్నది చాలా ఎక్కువ అని తనకు ఆ జ్ఞానమునిచ్చిన దేవుని ఏం చేసింది? ఆమె స్తుతించారు, గణపరిచారు. కాబట్టి అటువంటి శ్రేష్టమైన జ్ఞానాన్ని దేవుడు సొలొమోను గారికి ఇచ్చాడు. నిజంగా ఎంత భాగ్యవంతుడు సొలొమోను గారు. ఈరోజు జ్ఞాన నిధి ఉన్నది దేవుని బిడ్డలా. ఎవరు ఎంత కావాలో అంతగా కృషి చేసి దాన్ని పొందుకోవడానికి దేవుడు ఈ రోజు వరకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. జ్ఞాన నిధి దేవుడే కనుక ఆయన దగ్గర ఎవరైనా అడిగి పొందుకోవచ్చు. కాబట్టి చదువుల ద్వారా వచ్చే జ్ఞానం కాదు ఇది, పరలోకపు జ్ఞానం. పరలోకపు జ్ఞానము దానియేలుకున్నది, పరలోకపు జ్ఞానము రాజైన సొలొమోనుకున్నది, పరలోకపు జ్ఞానము యోసేపుకున్నది. కాబట్టి జ్ఞాన మాధుర్యమును వారు అనుభవించి అనేకులను ఆశ్చర్యకరంగా మరి చేసినటువంటి వారు. కాబట్టి రెండవది, సొలొమోను రాజుకు దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానమునిచ్చాడు. ఆ జ్ఞానము ప్రశంసింపదగినటువంటిగా ఆయన రాజ్యమునిచ్చాడు, దానిని స్థిరపరిచాడు. అలాగే జ్ఞానమునిచ్చాడు, దాని వైభవాన్ని ఎంతగానో మరి ఆ రాణుల వారు వచ్చి ప్రశంసించారు దేవుడు. తర్వాత మూడవది, రాజైన సొలొమోనుకు దేవుడు ఇచ్చిన దాన్ని మనం చూద్దాం. 4వ అధ్యాయంలోని 24-25 వాక్యాలు చదువు. యూఫ్రటీస్ నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకు నది యువకులనున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి యూదా వారేమి దాను మొదలుకొని బేర్షెబా వరకు తమ తమ ద్రాక్ష చెట్ల చెట్ల కింద అంజూరపు చెట్ల క్రింద నిర్భయముగా నివసించుచుండేది. అంటే ఏముంది? నెమ్మది ఉంది. ఏ శత్రువు యొక్క భయం లేదు, ఏ యుద్ధ సమాచారము లేదు, ఏ హాని ఆపద లేనే లేదు. సొలొమోను గారి యొక్క 40 సంవత్సరముల యొక్క పాలనలో దేవుడు ఏమిచ్చాడు? నెమ్మదినిచ్చాడు. నెమ్మదిని. దావీదు రాజు యొక్క పాలనలో అంత యుద్ధ భయాలే, రక్తపాతాలే. కనుక శత్రువులు వస్తున్నామని మరి చెప్పటము, రాజ్యాలన్నీ కూడా గలిబిలి కావటం మనం చూస్తున్నాం. అయినా జయమునిచ్చారు. కానీ సొలొమోను కాలంలో ఒక్క యుద్ధం కూడా జరగకుండా దేవుడు దేశ ప్రజలను నెమ్మదిగా ఉంచారు. నిర్భయముగా బ్రతుకుతున్నారు. ఏ భయము, ఏ భీతి లేకుండా, ఏ శత్రువు వస్తాడు, ఏ ఇబ్బందులు వస్తాయన్న భయం లేకుండా వారి ద్రాక్ష తోటల కింద, వారి అంజూరపు తోటల కింద, వారి దానిమ్మ తోటల కింద వారు హాయిగా నిర్భయముగా జీవిస్తూ తింటూ బ్రతికే. కనుక మూడవది, దేవుడు ఆ సొలొమోనుకి ఏమిచ్చాడంటే తన రాజ్యంలో నెమ్మదినిచ్చి, అతడు కత్తి పట్టవలసిన పని లేదు, అతడు యుద్ధం చేయవలసిన పని లేదు, ఎవరికి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మనం పైన చదివిన ఆ రాజులందరూ కూడా సొలొమోనుకు లోబడిపోయారు, భయపడిపోయారు. ఎందుకంటే సొలొమోను గారి యొక్క జ్ఞానాన్ని చూసి, సొలొమోను గారి యొక్క ఆ గొప్ప తీర్పులను గురించి అన్య రాజులందరూ కూడా భయపడి సొలొమోనుకు పన్నివ్వటము,
సొలొమోనుకు లోబడి ఉండడము, సొలొమోనుకు లొంగి జీవించటము మనం చూస్తున్నాం. అలాగా సొలొమోనుకు భయపడినప్పుడు సొలొమోను మీదకి ఏ రాజు వస్తాడు? తన రాజ్యం మీదకి ఏ రాజు వస్తాడు? ఏ రాజు రాలేదు కాబట్టి దేశంలో దేవుడు ప్రజలందరికీ కూడా 40 సంవత్సరముల కాలము ఏమిచ్చాడు? నెమ్మదినిచ్చాడు. ఈరోజు నెమ్మది మనకు కావాలి. నెమ్మదినిచ్చేవాడు ఎవరు? దేవుడే. నెమ్మదినిచ్చేవాడు దేవుడే. పైకి హుందాగా చక్కటి బట్టలు కట్టుకొని చక్కగా కలిసి వచ్చినట్లుగా వచ్చిన లోపల చాలా మంది గృహాలలో నెమ్మది లేదు, భార్యాభర్తల మధ్య నెమ్మది లేదు, తల్లి బిడ్డల మధ్య నెమ్మది లేదు, ఇంట్లో సమాధానం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పైకి బాగానే కనపడతాం కానీ లోన నెమ్మది లేదు, సమాధానం లేని కుటుంబాలు ఎన్నిటినో మనం చూస్తాం దేవుని బిడ్డ. కానీ ఈ రోజున భార్యాభర్తల మధ్య నెమ్మది కావాలి, తల్లి బిడ్డల మధ్య నెమ్మది కావాలి. కనుక దేవుని కుటుంబాలకు మధ్యలో నెమ్మది కావాలి, సంఘములో నెమ్మది కావాలి. కనుక నెమ్మది కలిగి మనం బ్రతకాలంటే దేవుడిని మనం అడగాలి. దేవా, మా కుటుంబంలో నెమ్మదినివ్వండి, మా కుటుంబంలో సమాధానం ఇవ్వండి, మా కుటుంబంలో సంతోషం ఇవ్వండి. నెమ్మది లేదు నాయన మనసుకు అన్నటువంటి రీతిలో ఉన్నట్లయితే ఈరోజు దేవుణ్ణి అడగాలి. నువ్వు దేవుడు సొలొమోను రాజ్యములో 40 సంవత్సరాలు దేశమంతటా కూడా ప్రజలకు ఏమిచ్చాడు? నెమ్మదినిచ్చాడు. ఈరోజు ప్రార్థన చేయకపోవటమే నీకు నెమ్మది లేని స్థితికి కారణమవుతుంది. దేవుని వాక్యం చదవకపోవటమే నెమ్మది లేని స్థితికి కారణమవుతుంది. దేవుని మందిరానికి సరిగా రాకపోవటమే నీకు నెమ్మది ఉండటం లేదు. కాబట్టి రా, చదువు దేవుని వాక్యము, విను దేవుని వాక్యము. కనుక ప్రార్థన చేయి, దేవుని అడుగు, దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. గలిబిలితో, కష్టముతో, ఇబ్బందులతో, చికాకుతో అసలు ఎందుకయ్యా ఈ బ్రతుకు, ఎందుకు ఈ పెళ్లి, ఎందుకు ఈ పిల్లలు అన్నట్లుగా మనల్ని బ్రతకడానికి దేవుడు మనకు ఇవన్నీ ఇవ్వలేదు. మనము పిల్లలు కలిగి, భార్యను కలిగి, భర్తను కలిగి ఈ లోకంలో నెమ్మదిగా బ్రతకాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమే. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని గలిబిలికి గురించి అలాగైనట్లయితే నీవు కూడా సొలొమోను గారు ప్రార్థించినట్లు ప్రార్థన చేయి. దేవునికి ఏమిస్తాడు? నెమ్మది గల జీవితాన్ని ఇస్తాడు, నెమ్మది గల కుటుంబాన్ని ఇస్తాడు, సంసారాన్ని ఇస్తాడు. హాయిగా ఆనందంగా 10 మంది ముందు సంతోషంగా నువ్వు గడపగలుగుతావు దేవుని బిడ్డ. కనుక దేశం అంతటా కూడా సొలొమోను గారికి ఏమిచ్చాడు? ప్రజలందరికీ నెమ్మది ఇచ్చాడు. నెమ్మది. కాబట్టి తర్వాత అది 3వది. 4వది ఏమిచ్చాడంటే మంచి వైభవాన్ని ఇచ్చాడు. అందరూ చెప్పుకునే వైభవాన్ని ఇచ్చాడు. 4వ అధ్యాయంలో మనము 22వ వాక్యాన్ని చదువుదాం. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా భోజనపు సామాగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు 1200 తూముల ముతక పిండియు, త్రోఫిన ఎడ్లు 10, పీడి ఎడ్లు 20, 3 గొర్రెలను, ఇవియు గాక ఎర్ర దుప్పలు, జింకలు, త్రోఫిన బాకులను తేబడెను. 20 తర్వాత తేబడెను. యూఫ్రటీసు నది యువతల దిప్సాము మొదలుకొని గాజా వరకును, నది యువతలనున్న నది యూఫ్రటీసు మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను, ఫిలిస్తీన్ల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. కాబట్టి మనం ఇక్కడ చూస్తాము సొలొమోను యొక్క భోజనపు బల్ల యొక్క వైభవాన్ని చెప్తున్నారు. సొలొమోను యొక్క భోజనపు బల్ల వైభవాన్ని. సొలొమోను గారికి దగ్గరికి భోజనం చేయడానికి ఎవరన్నా వస్తే ఇది లేదు అని అనకుండా అన్ని కూడా సమృద్ధిగా ఉండాలి. ఒక్క దినపు భోజనపు బల్ల మీదకి వచ్చే ఖర్చు ఎంతో. ఏ రాజు కాలంలో కూడా తన భోజనపు బల్ల మీద ఒక దినము ఖర్చు ఇంత లేదు. కానీ సొలొమోను గారి యొక్క భోజనపు బల్ల మీదకి వచ్చే తేబడే ఆ యొక్క తినుబండారాలు, ఆ వంటలు, ఆ సామాగ్రిలు నిజంగా బహుశ్రేష్టమైనవి. ఎంత ఖర్చుతో కూడినవో, ఎంత మరి గొప్పవో, ప్రశంసింపదగినటువంటి గొప్ప
మరి విందు బల్లను తనను కలిగి ఉన్నాడు. ఏ రాజు వచ్చినా ఎవరు వచ్చినా సొలొమోను గారి బల్ల మీద భోజనం చేసిన తర్వాత అతడు తన అనుభవంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. తను ఎప్పుడు కూడా దానిని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకునే విధానంగా సొలొమోను గారి యొక్క బల్ల మీద ఆ రీతిగా ఉంటూ వచ్చింది. అందుకని చాలా వైభవంగా ఉండేది సొలొమోను గారి యొక్క భోజనపు బల్ల. తర్వాత 26వ వాక్యం చదువుదాం. సొలొమోను సొలొమోను రథములకు రథములకు 40,000 గుర్రపు శాలలను 40,000 గుర్రపు శాలలను రౌతులకు 12,000 గుర్రములను ఉండెను. 12,000 గుర్రములను ఉండెను. మరియు రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారికందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయించు వచ్చెను. కాబట్టి అతని యొక్క గుర్రపు శాలలు, అతని రౌతులు, అతని సైన్యము ప్రశంసింపదగినటువంటిది. వైభవము, తన వైభవం, తన భోజన బల్లను గురించి చెప్పుకునే వైభవము, తన యొక్క గుర్రపు శాలలు, రథాలు, సైన్యములను గురించి చెప్పుకునే వైభవం. దేవుడు చాలా గొప్పగా మరి ఈ యొక్క గుర్రాలను ఐగుప్తు నుండి తెప్పించాడు. అవి బహు శ్రేష్టమైన గుర్రాలు. కాబట్టి గుర్రపు శాలలను కట్టించాడు, గుర్రపు రథాలను చేయించాడు, ఆ రౌతులను మరి కలిగి ఉన్నాడు, సైన్యాన్ని కలిగి ఉన్నాడు. ఏ రాజైనా మరొక రాజు మీదకి రావాలంటే తన సైన్య బలం ఎంతో చూస్తాడు. తన గుర్రపు రౌతులు ఎలాంటివి, తన రథాలు ఎలాంటివో, ఎన్ని వేలున్నాయి, సైన్యం ఎన్ని వేలుంది అని చూస్తారు. అది చూసి అన్ని వేల మంది మనకు సైనికులు లేరు, అన్ని వేల గుర్రాల రౌతులు, రథాలు మనకు లేవు. కాబట్టి వాళ్ళ చేతికి చిక్కి మనం ఓడిపోయి మన రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేదానికంటే మనం సైలెంట్గా ఉండేది మంచిది అని చాలామంది రాజులు గుర్రపు రౌతులను, గుర్రపు బలాలను, గుర్రపు రథాలను, సైన్యాలను చూసి ముందుకు రావటమో వెనకకు తగ్గటమో చేస్తారు. అని సొలొమోను గారి యొక్క గుర్రపు రథాలను, గుర్రపు రౌతులను, సైన్యాన్ని చూసినప్పుడు ఏ రాజు కూడా ముందుకు వచ్చేలాగా లేడు. అన్ని వేల గుర్రాల రౌతులు, సైన్యాన్ని దేవుడు తనకు ఇచ్చాడు. కనుక ఆ చెప్పుకోదగిన వైభవముతో కూడినటువంటిది అన్నమాట, ప్రశంసింపదగినటువంటి అతని యొక్క భోజనపు బల్ల, తర్వాత అతని యొక్క గుర్రముల శాలలు, అతని యొక్క రథములు, సైన్యము, అవన్నీ కూడా ప్రశంసింపదగినవి. వైభవం, తన వైభవాన్ని, ఎంత గొప్ప వైభవాన్ని దేవుడే తనకు ఇచ్చాడు. కనుక ఎంత గొప్ప భాగ్యం. ఒకటి దేవుడు ఏమి ఇచ్చాడు? సొలొమోనుకు రాజ్యమునిచ్చాడు. రాజ్యమునిచ్చి ఆ రాజ్యాన్ని స్థిరంగా నీకే ఇస్తానని చెప్పాడు. రేపు చూసావా ఈ లోకంలో రాజకీయాలు 5 సంవత్సరాల తర్వాత ఇంకా 5 సంవత్సరాలు ఒకరికొకరు నీళ్ళు లాగటం, వీళ్ళు వాళ్ళని లాగటం, సీటు కొరకు రకరకాల ఖర్చు పెట్టడం, రకరకాల వాగ్దానాలు చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్పాడు, ఇదిగో చిరకాలము రాజ్యము నీదే, సింహాసనం ఎవడు ఎక్కడు అని దేవుడు అంతా గొప్పగా వాగ్దానం చేసి తన రాజ్యాన్ని తనకు స్థిరపరిచి ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం. రెండవది జ్ఞానమునిచ్చాడు. ఎంత గొప్ప జ్ఞానం, ఎంత గొప్ప జ్ఞానం. ఆయన తీర్పులు చాలా గొప్పవి. కనుక రాజులు రాణులు సైతము, ఇతర రాజులు రాణులు సైతము ఆయన జ్ఞానాన్ని వివరించారు. కనుక వర్ణనాతీతమని చూసి మరి అనేక మంది గొప్పగా చెప్పారు. అటువంటి మహాజ్ఞానం ఇచ్చారు. మూడవది ఏమిచ్చాడు? నెమ్మదిని, నలుమూలల నెమ్మది. 40 సంవత్సరాలు నలుమూలల నెమ్మది. ఎందుకంటే అందరూ రాజులు భయపడి సొలొమోనుకు లోబడి ఉన్నారు. అందుకనే దేవుడు ఏ ఒక్కరిని సొలొమోను మీదకి రానివ్వలేదు. అందుకనే దేశంలో ఎవరి చేలల్లో వారు, ద్రాక్ష తోటల్లో, అంజూరపు చెట్లలో, దానిమ్మ తోటల్లో వారు పడుకుంటూ లేస్తూ నెమ్మదిగా వారి ఫలాలు తినుకుంటూ ఆనందంగా హాయిగా 40 సంవత్సరాలు నెమ్మదిగా కాలక్షేపణ చేశారు. దేవుని కృప.
కనుక నెమ్మదిని ఇచ్చాడు. దేశమంతటి కూడా నెమ్మదిని ఇచ్చాడు. తర్వాత 4వది, తనకు మంచి వైభవాన్ని ఇచ్చాడు. చెప్పుకోదగినటువంటి వైభవం. తన భోజనపు బల్ల గురించి మనము చదివినప్పుడు, తన యొక్క గుర్రాల శాలల గురించి, తన రథములను గురించి, తన సైన్యాన్ని గురించి మనం చదివినప్పుడు అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. వైభవం, గొప్ప వైభవాన్ని దేవుడు, ప్రశంసించదగినటువంటి వైభవాన్ని దేవుడు సొలొమోనుకు ఇచ్చాడు. 4వది చూసారా దేవుని బిడ్డారా, ఎంత గొప్ప దేవుడు ఆయన. దేవుడు మనకి ఇవ్వడానికి ఏమి తక్కువ లేదు ఆయన. కాబట్టి ఆయనకు మనం లోబడి ఉన్నట్లయితే, మనం లొంగి ఉన్నట్లయితే, ఆయనకు భయపడితే, ఆయన మాట ప్రకారం నడిస్తే దేవుడు ఏది కూడా మనకు తక్కువ చేయడు. సొలొమోను గారిని ఆశీర్వదించినట్లు దేవుడు మనల్ని కూడా దేవుని పిల్లారా ఆశీర్వదిస్తాడు. కనుక దేవుడు ఒక విచారకరమైనటువంటి మాట చెప్తాడు. కనుక 11వ అధ్యాయంలో మొదటి అదే గ్రంథంలో 11వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుతాం. 11వ వాక్యం. నేను నీతో చేసిన నా నిబంధనను, దేవుడు మాట్లాడుతున్నాడు సొలొమోను గారితో. నేను నీతో చేసిన నా నిబంధనను, కట్టడలను నీవు ఆచరించకపోవట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేది. ఎంత బాంబు పేల్చాడు దేవుడు. భయంకరమైన మార్గం. ఒకప్పుడు 40 సంవత్సరాల క్రితం చెప్పాడు ప్రభు, ఇదిగో ఈ రాజ్యమును నీకు నేను స్థిరపరుస్తాను అన్నాడు. స్థిరపరుస్తాను అంటే ఎలా ఉన్నా స్థిరపరుస్తాడా? ఏం చేసినా స్థిరపరుస్తాడా? నువ్వు ఎలా బ్రతికినా స్థిరపరుస్తాడా? దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను, దేవుని యందు భక్తి భయమును, దేవునికి లోబడటమును నేర్చుకున్నప్పుడు మాత్రమే నీవు సంపాదించుకోలేనిది, నీకు లేని జ్ఞానమునిచ్చాడు, నువ్వు సంపాదించుకోలేని రాజ్యమునిచ్చాడు, నువ్వు తీసుకుని రాలేని నెమ్మదినిచ్చాడు, నువ్వు సంపాదించుకోలేని వైభవాన్ని ఇచ్చాడు దేవుడు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా తోకాడిస్తావు, దేవునికి వ్యతిరేకంగా లేస్తావో, అప్పుడు వైభవానికి కారణంగా దేవుడిచ్చిన వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. అందుకని మనం ఒక పేరు పెట్టుకున్నాం ఈ యొక్క మెసేజ్కి. ఏంటి? దేవుడిచ్చిన వాటిని మనం పాడు చేసుకోకూడదు. అయ్యో ఎంత భయంకరమైన పరిస్థితి. రాజ్యము నీకు ఉండదు అంటాడు దేవుడు. రాజ్యం ఉండకపోతే రాజు కానే కాదు కదా. నువ్వు రాజు కానప్పుడు అటువంటి భోజన బల్ల నీకు ఉండదు. అటువంటి భోజన బల్ల లేనప్పుడు లోకంలో సమాధానం ఉండదు. ఆ చెప్పుకోదగినటువంటి వైభవం అసలే నీకు ఉండదు. ఆ జ్ఞానమే ఉండదు. మొత్తమును దేవుడు తీసిపడేశాడు. మొత్తాన్ని తీసేశాడు. అందుకనే దేవుడు అంటాడు, ఇక మీదట ఈ రాజ్యం నీకు ఉండదు. నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి నేను ఇస్తాను. నిశ్చయముగా తీసివేసి నీ రాజ్యాన్ని ఎవరికి ఇస్తాను? దాసుడు. మీకు ఒక ఐడియా ఉందా ఎవరికి ఇచ్చాడు? యెరోబాముకి ఇచ్చాడు. యెరోబాము ఎవరు? తన పాలేరు. తన రాజ్యంలో తన పనివాడు సొలొమోను రాజ్యంలో. దేవుడు సొలొమోను రాజుకు సిగ్గు రావాలని, బుద్ధి రావాలని, తెలివి తెచ్చుకోవాలని డిస్మిస్ చేసేసాడు, దిగవేసాలని. వాస్తవంగా దావీదును చనిపోయే వరకు అతనే కింగ్. కనుక సౌలును దించి పడేశాడు, డిస్మిస్ చేశాడు. దిగు అన్నాడు దేవుడు. సొలొమోనును కూడా దిగు అని చెప్పాడు. నేను కూర్చోబెడితేనే కూర్చోవా. అందుకని దేవుని యొక్క గ్రంథమైనటువంటి దానియేలు గ్రంథంలో దేవుడు ఏం చేయగలడు అన్నది మనం చూస్తాం. దానియేలు గ్రంథంలో
2వ అధ్యాయము 21వ వాక్యాన్ని, ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి ఆయన కాలములను సమయములను మార్చువాడయండి, రాజులను త్రోసివేయచ్చు నియమించుచు రాజులను త్రోసివేస్తూ నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. ఈరోజు సొలొమోనుకు ఇచ్చినటువంటి ఆ వైభవాన్ని దేవుడు తీసివేయడానికి కారణం ఏంటి? దేవుని వెళ్ళారా, రాజ్యం పోయినప్పుడు కిరీటం పోయింది, సింహాసనం పోయింది, జ్ఞానము పోయింది, అన్నీ పోయాయి, వైభవాలన్నీ పోయాయి. ఎందుకు? అతడు పాపము చేశాడు. ఏంటట? కామాతురత గలవాడ. అయితే రాజైన సొలొమోను 11వ అధ్యాయంలో మొదటి వాక్యంలో చదువుతున్నారు. రాజైన సొలొమోను కుమార్తెను గాక, మొదటి రాజులు 11 మొదటి అధ్యాయంలో చదువుతున్నారు. ఫరో కుమార్తెలను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేశారు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అస్తారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. కాబట్టి ఈ కారణాన్ని బట్టి దేవుడు హెచ్చరించుతూ వచ్చాడు. వెంటనే దించిపడేయలేదు. దేవుడు హెచ్చరిస్తూ వస్తున్నాడు, బుద్ధి చెబుతూ వస్తున్నాడు. కానీ వాటిని లెక్క చేయలేదు సొలొమోను. అందుకనే దేవుడు అన్నాడు, ఇక ఈ రాజ్యం నీకు, ఈ రాజ్యాన్ని తీసివేసి నేను నీ దాసునికి ఇస్తాను. చూసారా ఎంత గొప్ప రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఎంత గొప్ప జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు, ఎంత గొప్ప నెమ్మదిని పోగొట్టుకున్నాడు, ఎంత గొప్ప వైభవాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజున దేవుని బిడ్డ, ఏదైనా నీకు నాకు కలిగింది అది దేవుడే ఇచ్చిందైతే నీవు దాన్ని అనుభవించడానికి, ఆరగించడానికి దేవుడు కృప చూపిస్తాడు. కానీ దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నట్లయితే నీకున్నది, నీకు దేవుడు ఇచ్చింది ఏం చేస్తాడు? తీసివేస్తాడు. దాన్ని తీసివేసి ఏం చేస్తాడు? ఇతరులకు దాన్ని ఇస్తాడు. ఈరోజు నీకు ఇచ్చిన ఉద్యోగం, ఈరోజు నీకు ఇచ్చిన ఆరోగ్యం, ఈరోజు నీకు ఇచ్చిన ఇల్లు, ఈరోజు ఇచ్చిన వాహన, ఈరోజు నీకు ఇచ్చినటువంటి పేరు, ఈరోజు నీకు ఇచ్చినటువంటి ధనం, ఈరోజు నీకు ఇచ్చిన బంగారం, ఈరోజు నీకు దేవుడు ఇచ్చినటువంటిది ఇదంతా కూడా నాకు దేవుడిచ్చాడని నువ్వు అణిగిమణిగి లోబడి వాక్యానుసారంగా బ్రతుకితే నీకు మంచిది. కానీ ఒకవేళ దేవునికి ఎదురు తిరిగి నీవు ధనము ఇచ్చిన కొలది, ఇంకా దేవుడు ఆశీర్వదించిన కొలది నీవు గర్విష్ఠురాలవై దేవునికి ఎదురు తిరిగితే దేవుడు వాటిని నీ ఎదురు ఏం చేస్తాడు? తీసేస్తాడు. అప్పుడు ఒకప్పుడు బాగా బ్రతుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు ఇట్లాగ అయిపోయామని ఆలోచించి దేవునికి లోబడి ఉండడం నేర్చుకో, దేవునికి భయపడడం నేర్చుకో, దేవుని సన్నిధిని అలక్ష్యం చేయకు, దేవుని వాక్యాన్ని లెక్క చేయకుండా చూడకు, దేవునికి లోబడు, భయపడు. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి రావడం నేర్చుకుంటావో అనేకులు నీ దగ్గరికి దేవుడు తీసుకుని వస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడతావో అనేకులు నీకు భయపడేలాగా చేస్తాడు దేవుడు. ఎప్పుడైతే దేవుని జ్ఞానం పొందుకుంటావో దేవుడు అనేకులకు నిన్ను మాదిరికరంగా ఉంచుతాడు. కాబట్టి దేవుడిని దూరం చేసేసి నా సొంత అనుభవ జ్ఞానం వలన మనం ఏమీ సాధించలేం. కాబట్టి ఈ రోజున దేవుని పాదాల దగ్గర మోకరించి, ప్రభువా, సొలొమోను గారు స్థిరము రాజ్యమును నీకు స్థిరపరుస్తానని చెప్పి
నాయన ఇదిగో నీవు ఇప్పుడు చెప్తున్న ఈ మాట ఇక మీదట ఈ రాజ్యం నీకుండదు, నీ సేవకులకు దాన్ని ఇస్తానని చెప్పిన మాట ఎంత భయంకరమైన మాట. అందుకని ఈ రోజున నా స్థితి ఎలా ఉన్నది? ఒకప్పుడు బాగా నీలో ఉండి ఇప్పుడు నేను నీకు ఎదురు తిరుగుతున్నాను. ఏమైందంటే కామాతురత గలవాడు. అవును, దేవుని భక్తి భయం లేని ఇతరుల వలె మనం కామాతురత యందు కామాభిలాష యందు కాకుండా దేవుని ఎడల భయము భక్తి కలిగి మన ఘటములను మనం పవిత్రంగా కాపాడుకోవటం దేవుని చెంత. దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు మనం ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుని మనస్సు కలిగి, దేవుని హృదయం కలిగి, దేవుని యందు భక్తితో మనం ముందుకు సాగాలి. అందుకని ఇంత వైభవాన్ని, దాదాపు 4 రకాల గొప్ప గొప్ప వైభవాలను, అందరూ మెచ్చుకునే వైభవాలను దేవుడు ఇచ్చినప్పటికీ అతడు దేవునికి భయపడక మరి పరస్త్రీలను మోగిస్తూ కనుక రకరకాలుగా దేవుని హెచ్చరికలను లెక్క చేయక అతడు జీవించాడు. కనుకనే తన రాజ్యాన్ని, తన వైభవాన్ని అంతా కూడా తీసేశాడు. కాబట్టి మనకు కూడా అదొక హెచ్చరిక. ఈరోజు ఉన్నది ఏదైనా సరే అది దేవుడిచ్చిందేనని గమనించి గర్వపడకుండా లోబడి దేవుని వాక్యం చెప్పినట్లుగా మనం బ్రతికినప్పుడు దేవుడు అన్ని విధాలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు, ముందుకు నడిపిస్తాడు. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్.